తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, జూన్ నెలలో అండి వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే వీళ్ళు ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే మంచిది అంటారు, పరిహారం కూడా తెలియచేయండి గురుగారు. శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షబంధుకి నమస్కారం. అందరూ మంచిగా ఉండాలి. కేరళ నాడీ శాస్త్ర ప్రకారంగా వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరంగా ఉన్నటువంటి ఇబ్బంది కలగటం జరుగుతుంది. అంటే జూన్ నెలలో ఆరోగ్య సమస్యలు చాలా ఉంటాయి. ఆస్తమా, అనేక రకమైనటువంటి సమస్యలు, సైనస్ ప్రాబ్లమ్స్ అలాంటివన్నీ జలదోషానికి సంబంధించినటువంటి బాగుంటాయి. జలదోషం అంటే సర్దికి సంబంధించినటువంటి సైనస్ ప్రాబ్లం కావచ్చు, అనేక రకమైనటువంటి జలుపులు, సర్దులు ఇవన్నీ కూడా విపరీతం కావచ్చు. స్పెషల్స్ హెడ్ఏక్ ఇవన్నీ కూడా చాలా కనపడుతుంటుంది. అది వచ్చి కేతు మహాదశ అంటారు. కేతు దోషం అంటారు. సో ఈ దోషాలన్నీ కూడా కొన్ని ఇదిగా ఉంటాయి. కొన్ని మరి అదే రకంగా కొన్ని మంది వ్యాపారము, ఉద్యోగపరంగా, మరి ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి, మరి అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్న వారికి అందరూ కూడా ఒక మంచి శుభవార్త. ఎందుకంటే ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంటుంది. అన్ని విధాలమైన 100% వాళ్ళకి శుభం కలుగుతుంది. ఏ విధానంగా శుభం కలుగుతుంది அப்படிనే జాగృతి చేసుకోవాలి. ఏదైనా కూడా వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో అది జాగృతి చేసుకోవాలి. ఎవరిని తొందరగా మీరు ట్రస్ట్ చేయకూడదు. ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొత్త వ్యక్తులు కూడా మీకు ఆ నెలలో పరిచయం అయి మోసం చేయడానికి ఎదురు చూస్తారు. కానీ మీరు జాగ్రత్త ఉండాలి. ఆ జాగ్రత్త ఉండి మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది ఒకసారి మీరు ఆలోచించుకొని చెప్పి మీరు చేసుకుంటే మీకు మంచి ఫలితం లభిస్తుంది. అయితే ఈ వృశ్చిక రాశి వాళ్ళు పగడం ధరించుకోవాలి. చేతికి, మెడకి ఏదో వాళ్ళకి ఎలా వసతి ఉంటో అలాగే పగడం త్రికోణ ఆకారం ధరించుకుంటే మంచిది. 3.5 నుంచి 4.5 క్యారెట్ ధరించుకోవాలి. బంగారులో కానీ, వెండిలో కానీ, ప్లాటినంలో కానీ ధరించుకుంటే చాలా బాగుంటుంది. చక్కగా మీరు మంగళవారం రోజున గౌరీ వ్రతము, అమ్మవారి కనకదుర్గ పూజారాధన, దేవి యొక్క లలిత పారాయణము, దేవి యొక్క ఖడ్గపారాయణము చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. ఎక్కువ శాతము పుణ్యక్షేత్ర తీర్థాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీ ఆలోచన ఎప్పుడు కూడాను పుణ్యతీర్థాలపైనే మీకు ఉంటుంది కాబట్టి వాళ్ళకి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి, ఇల్లు కూడా చక్కగా మీరు పాలు పొంగినట్టుగా ఉంటుంది. ఒకటి ఇక్కడ మైనస్ మనకి కనపడేది అంటే ఆరోగ్యం. మీరు ఒక మంచి స్పెషలిస్ట్ని చూపించుకున్నా అది పరిహారం మంచి ఫలితం లభిస్తుంది. ఈ యొక్క ఓంకారేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ఏకరుద్రము, నమకము, చమకము, రుద్రము చేసుకొని నేను ఇచ్చినటువంటి ఒక మంత్రాన్ని చక్కగా కూర్చొని మీరు జపం చేసుకొని సరదాగా ఆ స్వామిని నమస్కారం చేసుకుంటే అద్భుత ఫలితం లభిస్తుంది. ఏ విధానంగా అయితే మనకు 27 నక్షత్రాలుగా ఉంటాయి, ఆ 27 నక్షత్రాల్లో నా ఒక నక్షత్రం మీద ఉంటుంది కాబట్టి ఎన్నో నక్షత్రాల్లో ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్ర శాంతి చేసుకోవడం కోసం ఓంకారానికి వెళ్ళాలి. అది కుటుంబ సభ్యంగా వెళ్ళొచ్చు, మీరు భార్యాభర్తతో పాటు వివాహం అయితే భార్యాభర్తతో వెళ్ళండి, పిల్లలతో వెళ్ళండి, అక్కడ స్వామి సన్నిధిలో వెళ్ళండి, చాలా బాగుంటుంది. మీరు 10 మాటలు విని మీ మైండ్ చెడిపోకూడదు. ఈ వృశ్చిక రాశి వాడు ఏంటంటే ఎవరు ఏ విధానం చెప్తే వాళ్ళ మైండ్ అలా సెట్ అయిపోతుంది. అటువన్నీ డైవర్ట్ చేసుకొని భగవత్ చింతలో పెట్టుకోండి. ఇంటికి యజమానికి మర్యాద ఇవ్వండి. ఇంటి యజమానితో పాటు కలిసి మంచిగా ఉండండి, మంచి ఫలితం లభిస్తుంది. ఇంట్లో పట్టేవంటి శ్రద్ధ అంటే నీరసం, ఆయాసం బాగా పడుతూ ఉంటున్నారు కాబట్టి అవన్నీ తొలగిపోవాలంటే శివనామ స్మరణ నిత్యం చేసుకోవడం విశేషం. ఇంకా ఆలయ దర్శనం చేసుకుంటే ఇంకా మంచి చాలా మంచి ఫలితం లభిస్తుంది. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా పాడి పంట మంచి పండబోతుంది. వాళ్ళకు కూడా ఆరోగ్యపరమైన ఎటువంటి దోషాలు ఉండవు. ఎందుకంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏంటంటే సర్పదోషము అనేది అంటే పాడి పంటలు చేసే వాళ్ళకి సర్పం ఎదురొస్తుంది, సర్ప పూజ ఇదవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించవచ్చు. మంచి పరిహారం తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు మీకు. నమస్తే. చూసారు కదండి గురుగారి మాటల్లో. మీరు కూడా గురుగారిని సంప్రదించాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసినట్టయితే గురుగారి అపాయింట్మెంట్ అనేది మీరు తీసుకోవచ్చు.
ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.